రహానే కేకేఆర్ టీం కెప్టెన్ రహానే ఇప్పుడు అతని మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద నిన్న 65 పరుగుల తేడాతో ఓడిపోవడం, పైగా 10 బంతులకి 8 స్కోర్ కొట్టడం, అంతకుముందు మ్యాచ్ ఓడిపోవడం, నువ్వేం కెప్టెన్ ఎవరా నాయన అంటూ చాలా మంది విమర్శలు చేస్తే దాని రహానే ఏమొచ్చేసి ఆవేదనతో స్పందించాడు. నా మీద ఎందుకురా మీకు అంత కక్ష, లాస్ట్ టైం అంతకుముందు నా పెర్ఫార్మెన్స్ చూసి నేను ఎప్పుడు ఓడిపోతున్నాను మీరు ఎదురు చూశారు కదా, అందుకే కదా ఈ 2 మ్యాచ్లు ఓడిపోయేసరికి మీరు నా మీద ఎంత దీనిగా ట్రోల్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఒక ఎజెండా ప్రకారం చేస్తున్నారంటూ రహానే ఆవేదన చెందాడు. 2023లో నేను ఎలా ఆడాను చూశారు కదా సిఎస్కేలో అప్పుడు మనోడు 172 173 స్ట్రైక్ రేట్తో 326 స్కోర్ చేశాడు. అప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు, బ్యాటింగ్కి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పట్లో సిఎస్కే టైటిల్ గెలవడం కూడా, అంటే ట్రోఫీ గెలవడం కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత మనోడు 2024లో సరైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించలేదు. 123 124 స్ట్రైక్ రేట్తో కేవలం 242 పరుగులు చేశాడు అప్పట్లో. దాంతో సిఎస్కే అతన్ని వదిలేసిన తర్వాత కేకేఆర్ కొనుక్కుంది లాస్ట్ సీజన్లో 2025లో. అప్పుడు 2025లో మంచిగానే బాదాడు, 147 స్ట్రైక్ రేట్తో 390 పరుగులు బాదాడు 13 మ్యాచ్ల్లో. అది మంచి పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 19వ సీజన్ మొదలైంది. ఈ సీజన్లో వరుసగా 2 సార్లు ఓడిపోయింది కేకేఆర్. అంటే ఇక్కడ గెలిచిన వెంటనే పొగడతలు, ఓడిపోయిన వెంటనే విమర్శలు, ఈ రెండూ కూడా ఉంటాయి. రెహాన్ అయినా, ధోని అయినా, కోహ్లీ అయినా, సూర్యకుమార్ యాదవ్ అయినా, వీళ్ళందరైనా ఎవడైనా సరే బ్యాలెన్స్ చేసుకోవాలి, విమర్శల్ని ప్రశంసల్ని. అలా బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే పబ్లిక్లోకి రావాలి. లేకపోతే భావోద్వేగానికి గురైపోతామంటే కష్టం. అది ఎవరమైనా సరే, ఇప్పుడు నేనైనా ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాను, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది ప్రశంసిస్తారు. దేన్నైనా సరే బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. దేనికి విరిగిపడిపోవాల్సిన అవసరము లేదు, కృంగిపోవాల్సిన అవసరము లేదు.